హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదండి. ఇక మామిడికాయలతో అయితే ఇవైతే మా చెట్టు కాయలే అండి. ఈ కాయలతో అయితే నేను తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, చిన్న ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవి కాయలు అయితే ఇప్పుడు రెండు అయితే తీసుకొని ఆ కాయల దగ్గర మూతి దగ్గర అయితే కట్ చేసుకొని ఇలా పొట్టు అంతా గీరుకోవాలి. మీరు పొట్టుతో తినగలుగుతాను అనుకుంటే లైట్గా ఉంచుకోవచ్చండి. నేనైతే పొట్టు అయితే మొత్తం తీసేస్తున్నాను. ఈ రెండు కాయలు కూడా మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కాయలు మాత్రం ఇప్పటికే ముదిరిపోయాయండి. కాయలు కూడా చాలా వరకు పిక్క కూడా గట్టిగానే ఉంది, తెగడం లేదు కోస్తూ ఉంటే మనకి. కాకపోతే లోపల రేక్ అనేది అయితే రాలేదు, కానీ పిక్క మాత్రం గట్టిగానే ఉందండి. ఇంకా కొంచెం అయితే ఇక కాయలు అయితే మనకి పచ్చడికి ప్రిపేర్ అయిపోతాయి. ఇవి మా ఇంట్లోనే రెండు రకాలుగా ఉన్నాయండి. ఇవి కొంచెం కండగా ఉన్న కాయలు, కొంచెం ఏమో రసాలు ఉంటాయి కదండి తినేవి, ఆ టైప్లో కాయలు. అవి మాత్రం పచ్చడికి కూడా బాగుంటాయి, పుల్లగా చాలా బాగుంటాయి. ఇవైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాయడం కూడా. ఇలా చూసేయండి. ఇక ఇవైతే నేనైతే కట్ చేశాను. ఇప్పుడు చిన్నగా చూడండి ఎంత గట్టిగా తెగుతుందో కట్ చేస్తుంటే. మనం ఆ పిక్కను అయితే తీసేసుకోవాలండి, ఎందుకంటే తొక్కు పచ్చడి కాబట్టి. ఆ పిక్క తీసేసి ఓన్లీ ఆ కండ ఆ ముక్కల వరకే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇలా చూసేయండి, ఈ విధంగా మొత్తం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే చూడండి, సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే మిక్సీలో వేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి, రోడ్ పచ్చడిలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒక్కటే రౌండ్ అయితే తిప్పుకుంటే మనకి కొంచెం కచ్చాపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అయితే టేస్ట్ చూసి అయితే వేసుకోండి. నాకైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ పట్టింది. అలాగే కారం కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. నేనైతే దీంట్లో 2నే వేసాను, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి ఒక 2 కాయలకు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోండి. అలాగే ఒక చిన్న ఎల్లిగడ్డ అయితే దాన్ని కూడా తీసుకొని ఒక్క రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలి, మెత్తగా పేస్ట్ అయితే మనం తింటూ ఉంటే మనకు ఆ పీసెస్ తగులుతుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఇక తాలింపుకి అయితే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లోనే ఆవాలు వేసుకోవాలి. అలాగే తాలింపు కోసం పచ్చెనగపప్పు కూడా వేసుకొని ఈ రెండు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి, అలాగే పుట్నాల పప్పు, సారీ అండి, పుట్నాల పప్పు కాదు, ఇది మినప్పప్పు ఉంటే మినప్పప్పు వేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి పల్లీలైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి రెండు. అలాగే కరివేపాకు, ఎల్లిపాయలు కూడా దంచి అయితే కచ్చపచ్చగా దంచి అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మన తాలింపుని అయితే ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం ఈ ప్రిపేర్ చేసుకున్న, అలాగే కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకొని ఈ పచ్చడిని కూడా దాంట్లో అయితే వేసుకోవాలి. తాలింపు అయితే అసలు మాడకుండా చూసుకోండి. ఇక మనకైతే తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ అయితే వేసుకోండి. మ్యాంగో చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎంత టేస్టీగా ఉందో అండి. ఇదైతే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఇక మనం వేడి వేడి అన్నంలోకి అయితే ఇలా పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం సంవత్సరం ఉండే నిల్వ పచ్చడి పెట్టుకుంటాం, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది కూడా అప్పటికప్పుడు పెట్టుకునే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. చాలా వరకు చాలామందికి తెలుసు, అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారందరి కోసం ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.